నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఆహారుచి. ఈరోజు బేకరీ స్టైల్ బటర్ బిస్కెట్స్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయొచ్చో, ఎక్కువ కష్టం లేకుండా తక్కువ శ్రమతో చేసేసుకోవచ్చు ఈ బటర్ బిస్కెట్స్. బటర్ బిస్కెట్స్ అనగానే నార్మల్‌గా బేకరీస్‌లోనైనా, బయటైనా ఎక్కువ డాల్డా వేసి చేస్తుంటారు. బటర్‌ని కానీ, నెయ్యిని కానీ వాడకుండా. ఇక్కడ మనం ఓన్లీ బటర్‌ని ఇంకా నెయ్యిని వేసి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందొక మిక్సింగ్ బౌల్ తీసుకొని 200 గ్రాములు బటర్ వేసుకోవాలన్నమాట. బటర్ అనేది రూమ్ టెంపరేచర్‌లోనే ఉండాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టి బయటికి తీసిన బటర్ అయితే యూజ్ చేయకూడదు. దాంట్లో ఒక 50 గ్రాముల దాకా ఆవు నెయ్యి వేసుకున్నాను ఇక్కడ నేను. అందుకే కలర్ అంతా యెల్లోయిష్‌గా ఉంది. ఇప్పుడు ఆ బటర్‌ని, నెయ్యిని అంతా ఒకసారి స్పూన్‌తో మిక్స్ చేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఇట్లా ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే మాత్రం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి బిస్కెట్స్. లేదంటే నార్మల్‌గా హ్యాండ్ మిక్సర్ అయినా, బీటర్ అయినా యూజ్ చేసుకుంటూ ఇలా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల పాటు ఫోమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక కప్పుడు షుగర్ వేసుకోవాలన్నమాట. షుగర్ వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు బాగా బీట్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న నెయ్యి, బటర్ మొత్తం ఇలా వైట్ కలర్, క్రీమీ కలర్ వచ్చేంత వరకు ఉంచేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక 2 కప్పుల దాకా మైదా వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తం జల్లించేసుకోవాలన్నమాట. జల్లించుకోవడం బిస్కెట్స్‌కైనా మెయిన్ ఇంపార్టెంట్ అండి. అయితే ముందుగానే బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఆ మిశ్రమాన్నంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎంత పిండి కలుస్తుందో చూసుకుంటూ మొత్తం మరీ లూజ్‌గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్‌గా అయితే పిండిని కలిపేసుకోవాలి. పిండిని మనం వెంటనే కలిపేసుకొని అక్కడ పెట్టకుండా ఒక 2 నిమిషాల పాటు మంచిగా ప్రెషర్ పెట్టి పిండినంతా కలిపేసుకున్న తర్వాత ఇలా ముద్ద అవ్వాలన్నమాట పిండి మొత్తం. పిండి కన్సిస్టెన్సీ అనేది చేత్తో పట్టుకుంటే తునిగిపోయేలా ఉండాలి. అలా మనకి ఇప్పుడు చపాతీ కర్రతో రోల్ చేసినా అది రోల్ అవ్వదన్నమాట. విరిగిపోతూ ఉంటుంది పిండి మొత్తం. అందుకే ఇలా చేత్తో చిన్న చిన్న ఉండలుగా తీసుకొని బిస్కెట్స్‌ని చేసుకోవాలి. అయితే బయట చేసే బటర్ బిస్కెట్స్‌లో అయితే డాల్డా వేస్తారు కాబట్టి బాగా రోల్ అయ్యి అవి కరెక్ట్ షేప్‌లో వస్తాయన్నమాట. మనం ఇక్కడ మొత్తం బటరే యూజ్ చేస్తున్నాం కాబట్టి పిండి అలా రాదు. అందుకని నేను ఇలా చేత్తోని షేప్స్ అన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడు బిస్కెట్స్‌ని బేక్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసి అడుగున బటర్ పేపర్ వేసేసుకొని బిస్కెట్స్ అన్నీ కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేసుకోవాలన్నమాట. అలా అరేంజ్ చేసుకున్న ఆ ప్లేట్‌ని ముందుగానే మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో అయితే పెట్టేసుకోవాలి. గిన్నెని ఒక 3 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు బిస్కెట్స్‌ని బేక్ చేసేసుకోవాలి. బిస్కెట్స్ అన్నిటిని సిమ్‌లో పెట్టే బేక్ చేసేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టినా, హై ఫ్లేమ్‌లో పెట్టినా నల్లగా కలర్ మారిపోయి మాడిపోతాయి బిస్కెట్స్. అంతే అండి. ఈ బిస్కెట్స్ ఈజీగా, టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇంట్లోనే ఇలా బటర్‌తో మాత్రం చేసుకోండి. అంతేగాని బయట అమ్మే డాల్డా బిస్కెట్స్‌ని తెచ్చుకొని తినకండి. ఈ మెజర్‌మెంట్స్‌తో అయితే బటర్ బిస్కెట్స్‌ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తాయి అండ్ చాలా సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చు. అసలు బిస్కెట్‌ని తీసుకొని ఇలా చేత్తో తుంపుతుంటేనే ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో, నోట్లో వేసుకుంటే కూడా వెన్నలా అలానే కరిగిపోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ కూడా